జ్ఞాని అయిన సొలొమోను రాజు. పిల్లలు, పెద్దలు అందరికీ నమస్కారం. ఈ రోజు మనం బైబిలులోని ఒక గొప్ప కథ తెలుసుకుందాం. ఇది సొలొమోను రాజు గురించిన కథ. ఆయన చాలా తెలివైన రాజు. ఆయన జ్ఞానం గురించి వింటే మీరంతా ఆశ్చర్యపోతారు. సొలొమోను దావీదు రాజు కుమారుడు. దావీదు తరువాత సొలొమోను ఇశ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. సొలొమోను దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని ఆజ్ఞలను పాటించాడు. ఒకరోజు రాత్రి సొలొమోనుకు దేవుడు కలలో కనిపించాడు. దేవుడు సొలొమోనుతో, నీకు ఏమి కావాలో కోరుకో, నేను ఇస్తాను అన్నాడు. సొలొమోను ధనం, ఐశ్వర్యం అడగలేదు. సొలొమోను దేవునితో, నాకు ప్రజలను పాలించడానికి జ్ఞానం కావాలి, మంచి చెడులను వివేచించే వివేకం కావాలి అని అడిగాడు. సొలొమోను కోరికకు దేవుడు చాలా సంతోషించాడు. దేవుడు సొలొమోనుతో, నీవు జ్ఞానం అడిగావు కాబట్టి నీకు జ్ఞానంతో పాటు ధనం, కీర్తి కూడా ఇస్తాను. నీలాంటి రాజు ఇంతకు ముందు లేడు, ఇక ముందు కూడా ఉండడు అని చెప్పాడు. దేవుడు సొలొమోనుకు అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు. సొలొమోను జ్ఞానం దేశమంతటా వ్యాపించింది. ప్రజలు ఆయన తీర్పులను వినడానికి దూర ప్రాంతాల నుండి వచ్చేవారు. ఆయన తీర్పులు చాలా న్యాయంగా ఉండేవి. ఒకరోజు ఇద్దరు తల్లులు సొలొమోను దగ్గరకు వచ్చారు. వారిద్దరూ ఒకే ఇంట్లో ఉండేవారు. వారిద్దరికీ పిల్లలు పుట్టారు. ఒక రాత్రి ఒక తల్లి తన బిడ్డపై పడుకుని చనిపోయేలా చేసింది. ఆ తల్లి చనిపోయిన బిడ్డను మరో తల్లి పక్కన పెట్టి ఆమె బిడ్డను తీసుకుంది. ఉదయం లేచి చూస్తే తన బిడ్డ చనిపోయి ఉన్నాడు. అప్పుడు అసలు విషయం ఆమెకు తెలిసింది. ఇద్దరు తల్లులు ఆ బిడ్డ నాదంటే నాదని గొడవ పడ్డారు. సొలొమోను రాజు ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన ఒక కత్తి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఈ బిడ్డను 2 ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క ఒక్కొక్కరికి ఇవ్వండి అని సొలొమోను చెప్పాడు. ఆ మాట వినగానే నిజమైన తల్లి మనస్సు చలించిపోయింది. నిజమైన తల్లి రాజుతో, రాజా, బిడ్డను చంపవద్దు, ఆ బిడ్డను ఆ తల్లికే ఇవ్వండి అని వేడుకుంది. అప్పుడు సొలొమోనుకు నిజమైన తల్లి ఎవరో అర్థమైంది. సొలొమోను రాజు, బిడ్డను చంపకుండా నిజమైన తల్లికి ఇవ్వండి, ఆమె నిజమైన తల్లి అని తీర్పు చెప్పాడు. ప్రజలందరూ సొలొమోను జ్ఞానానికి ఆశ్చర్యపోయారు. సొలొమోను రాజు తన జ్ఞానంతో ప్రజలను న్యాయంగా పాలించాడు. ఆయన దేవుని ఆజ్ఞలను అనుసరించాడు. మనం కూడా సొలొమోను వలె జ్ఞానవంతులుగా ఉండటానికి ప్రయత్నించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. అందరికీ మంచి చేయాలి. ధన్యవాదాలు.